ఇది సోషల్ మీడియా యుగం. నిజం కంటే అబద్ధాన్ని బాగా స్ప్రెడ్ చేయొచ్చు. అందులో భాగంగా కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలని కలిపి ఆంధ్రజ్యోతి తరహాలో తెలుగుదేశం ఒక కాన్సెప్ట్ తెచ్చింది. స్కీములు రైతులకి వైసీపీ ఇచ్చేది ఏడాది లబ్ధి రైతు భరోసా 16,500. అదే చంద్రబాబు వస్తే అన్నదాతకి 20,000 ఇస్తారు. అదే అన్నదాత పేరుతో కౌలు రైతులకి రైతు భరోసా 16,500 రూపాయలు ఇస్తారు. అదే అన్నదాత స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇస్తారు చంద్రబాబు వస్తే. గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారు. వృద్ధాప్య పెన్షన్లు 3,500 2029 నాటికి. అదే చంద్రబాబు వస్తే 4,000 రూపాయలు 2024 జూన్ నుంచే. అదే దివ్యాంగుల పెన్షన్ 3,500 2029లో. అదే 6,000 రూపాయలు 2024 జూన్ నుంచినే. ఇకపోతే పిల్లలు బడికి వెళ్ళే ఇద్దరు పిల్లలకి అమ్మ ఒడి 17,000 రూపాయలు జగన్ వస్తే. అదే తల్లికి వందనం పేరుతో 30,000 రూపాయలు. అంటే మొన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు, ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది 30,000. అంటే ఇద్దరికే ఇస్తారని లెక్క ఇక్కడ.